డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు మిర్యాలపాలెం సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఒంగోలు సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రదర్శనగా కలెక్టర్ కూడలి వరకు వచ్చి అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ అందరి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. జిల్లా యంత్రాంగం అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన ఆశయాలను అమలు చేస్తుందని అన్నారు. ఈరోజు రాజ్యాంగ రూపకర్త, దళితుల పాలిట దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం రోజు మొత్తం దేశమంతా జరుపుకుంటున్న సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ఎస్సీస్కి, ఎస్టీస్కి అందరికీ కూడా, బీసీస్కి అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మన ఆంధ్ర రాష్ట్రం అయితే మాత్రం సూపర్ 6 అన్నింటిలోనూ కూడా ఎక్కువ ప్రాధాన్యత అణగారిన వర్గాలకి ఇస్తుంది. తర్వాత బడ్జెట్లోనూ కూడా స్పెసిఫిక్గా ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఇస్తుంది. ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా P4 అనే కార్యక్రమాన్ని పెట్టి 10% ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉన్నారో సమాజంలో, ఈ సమాజం వల్లే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా ముందుకి ఎవరైతే వెనకబడినటువంటి 20% ఉన్నటువంటి ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక స్కీమ్స్ కూడా పెట్టి ఈ రకంగా అనేకమైనటువంటి స్కీమ్స్ పెట్టి ప్రభుత్వం అధికారుల చేత కూడా ఫీల్డ్ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ అంబేద్కర్ యొక్క జన్మదినం జరుపుకుంటున్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఈజ్ అన్ ఇంక్లూజివ్ పర్సన్. అందరూ కూడా కలిసి ఉండాలి, ప్రోగ్రెసివ్గా ఎదగాలని ఒక పెద్ద నినాదంతో ఆయన రాజ్యాంగం రాయడంతో, హక్కులు ఇవ్వడంతోనే పాటు సూచనలు కూడా చేశారు. ఆ సూచనలందరూ కూడా మనం ఆయన జన్మదిన టైంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని సమాజం కోసమే ఏదైతే ఆయన ఆశించాడో అందరూ కూడా ఆ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే రాజ్యాంగ నిబంధనల ప్రకారం పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.